రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు కోకో రైతులందరూ కూడా ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. ఏలూరు జిల్లాతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ రాష్ట్రం ఇతర జిల్లాల నుంచి కూడా ఈ ధర్నాకి కోకో రైతులందరూ కూడా వచ్చి పాల్గొన్నారు. ప్రధానంగా ఈరోజు కోకో గింజలకు సంబంధించిన ప్రైస్ పాలసీ, ప్రైస్ ఫార్ములా, ప్రైస్ నిర్ణయం కోసం ఈ ధర్నా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక పాలసీ లేకపోవడం వల్ల కంపెనీలు ఇష్టారాజ్యంగా రోజు రోజుకి ధరలు తగ్గించి ఇవాళ రైతులు తీవ్రంగా నష్టపరుస్తూ ఉన్నారు. ఏమైనా ధర ఎందుకు తగ్గించారనంటే అంతర్జాతీయ మార్కెట్లో ధర తగ్గింది కాబట్టి మేము ధర తగ్గించామని చెప్తా ఉన్నారు. మరి ఇదే సీజన్లో గత సంవత్సరం ఇదే సమయంలో కిలో కోకో గింజలకి అంతర్జాతీయ మార్కెట్లో 900 రూపాయల ధర ఉన్నప్పుడు ఆ రోజు రైతులకి 450 రూపాయల ధర మాత్రం ఇచ్చారు. మరి ఆ రోజు రైతులకి అంతర్జాతీయ మార్కెట్ ధర కంపెనీ ఎందుకు చెల్లించలేదు? మరి ప్రభుత్వం జోక్యం చేసుకున్నా సరే ఇవాళ కంపెనీలు ఇవాళ 500 రూపాయలు మించి రాష్ట్ర ప్రభుత్వం 50 రూపాయలు ప్రోత్సహిస్తే 500 రూపాయల ధర కల్పించిన పరిస్థితి ఉన్నది. మరి 900 రూపాయల ధర ఇవ్వకుండా ఆ రోజు మోసం చేయడం వల్ల దాదాపు గత ఏడాది 500 కోట్ల రూపాయలు పైగా కోకో రైతులు నష్టపోయిన పరిస్థితి ఉన్నది. మరి ఈ సంవత్సరం మాత్రం అంతర్జాతీయ మార్కెట్ల ధరలు తగ్గినాయి కాబట్టి మేము తగ్గించామంటున్నారు. అంటే ఒక పాలసీ లేకపోవడం వల్ల, ఒక ఫార్ములా లేకపోవడం వల్ల ఈ రకంగా కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉన్నది. ఒకవైపు విదేశీ కోకో గింజల్ని తక్కువ దిగుమతి చేసుకుని, కోకో ఉత్పత్తులు తక్కువ దిగుమతి చేసుకుని ఇవాళ రైతులు నష్టపడుతూ ఉన్నారు. మరి యుద్ధం జరుగుతూ ఉంది, దిగుమతులన్నీ కూడా నిలిచిపోయినాయి అంటున్నారు. మరి ఈ దేశంలో కోకో గింజల డిమాండ్ ఉన్నది. ఈ దేశానికి 1,40,000 మెట్రిక్ టన్నుల కోకో గింజలు అవసరం ఉంటే కేవలం 30,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ప్రొడక్షన్ ఉంది. అంటే 1,10,000 మెట్రిక్ టన్నులు ఈ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నాం. మరి విదేశీ దిగుమతుల మీద ఆధారపడి ఇవాళ దేశీయంగా రైతులు కష్టపడి కోకో గింజలు ఉత్పత్తి చేస్తూ ఉంటే వాళ్ళ నోట్లో మట్టి కొట్టే పరిస్థితి కనపడతా ఉంది. చాలా దుర్మార్గం. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని విదేశీ కోకో గింజల దిగుమతులను, ఉత్పత్తులు నిలుపుదల చేయడంతో పాటు ఈరోజు దేశీయంగా రైతులకి ధర కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ అంతర్జాతీయ మార్కెట్ ధరతో నిమిత్తం లేకుండా ఇవాళ కిలో కోకో గింజలకు 500 రూపాయల ధర చెల్లిస్తే కానీ రైతు గట్టెక్కే పరిస్థితి లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కోకో రైతులతో అన్ని చర్చలు జరపాలి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ఏలూరులో జరిగిన కోకో కాంక్లేవ్లో స్పష్టంగా చెప్పారు, ఆయిల్ ఫామ్ గెలల వల్లే కోకో గింజలకు కూడా ఫార్ములా రూపొందించి వెంటనే ధర ప్రకటిస్తాం, ఒక కమిటీ కూడా వేశామని చెప్పారు. ఆ కమిటీలో కంపెనీలకు సంబంధించి ఆయిల్ ఫామ్ కంపెనీలకి, కోకో కంపెనీలకి, చాక్లెట్ కంపెనీలకి అవకాశం కల్పించారు తప్ప కోకో రైతుల సంఘానికి ప్రాతినిధ్యం కూడా కల్పించకుండా మోసం చేసి తూతు మంత్రంగా కమిటీ సమావేశం జరిపి కనీసం ఫార్ములా నిర్ణయించలేదు, పాలసీ నిర్ణయించలేదు, తూతు మంత్ర సమావేశం జరిపి చేతులు దులుపుకున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎప్పటికైనా పాలసీ, ఫార్ములా, ధర నిర్ణయించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రకంగా చేయకపోతే కనుక కోకో రైతులు మరింత ఐక్యం చేస్తాం, మా పోరాటాన్ని కొనసాగిస్తాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, కోకో రైతులతో చర్చలు జరపాలి అని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం.